హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. మొన్న జరిగిన ఏఎన్ఆర్ అవార్డు ఉత్సవంలో చిరంజీవి గారు మాట్లాడుతూ గతంలో నాకు ఒక అవార్డు వచ్చింది, కానీ కొన్ని ప్రతికూల శక్తులు నాకు ఆ అవార్డు రాకుండా చేశాయి, నాకు ఆ అవార్డుకి అర్హత లేదంటూ కొంతమంది మాట్లాడారు. సో దానివల్ల నేను ఆ అవార్డుని తీసుకోలేదు అని చెప్పి గతంలో జరిగిన వజ్రోత్సవాలకు సంబంధించి ఆ టాపిక్ని రేగదీసి మాట్లాడారు. అయితే ఇది కావాలనే టార్గెటెడ్గా ఒక వ్యక్తిని ఉద్దేశించే మాట్లాడారు అంటూ కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా గతంలో కూడా మోహన్ బాబు గారు వర్సెస్ చిరంజీవి గారు, అంటే నాట్ ఓన్లీ ఈ హీరో దీనికి సంబంధించే కాకుండా ఒక క్యాస్ట్ వార్ కూడా రన్ అయింది. కాబట్టే ఈ మా ఎలక్షన్ టైంలో కూడా రెండు వర్గాలుగా విడిపోయి మరీ పోటీ పడ్డారు అనే అంశం కూడా తెర ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మళ్ళీ రేస్ చేయాల్సి వచ్చింది చిరంజీవి గారు, అసలు ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది మోహన్ బాబు గారిని? దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అంటే మనం క్యాజువల్గా కూడా ఏదో అనేసారు అనుకోవచ్చు కదా, బట్ ఎందుకు వాంటెడ్గానే అన్నారని అనుకుంటున్నారా మీరు? వాంటెడ్గానే అన్నాడని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అన్నాడు అనేది చెప్పుకుందాం. యాక్చువల్గా క్రోనలాజికల్ ఆర్డర్లో సింపుల్గా మళ్ళీ చెప్పాలి అనుకుంటే ఏఎన్ఆర్ గారి ఫంక్షన్ అది. అవునా? ఆ ఫంక్షన్లో నీకు ఓ పురస్కారం ప్రకటించారు, రండి 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 మీకు ఓ పుష్పగుచ్చం ఇస్తాం, ఓ శాలువా కప్పుతాం, అలాగే ఒక అవార్డు ప్రకటించాం, మీరు తీసుకొని మమ్మల్ని ప్రశంసించి మేము కూడా మిమ్మల్ని ప్రశంసిస్తే అది కూడా స్వీకరించి వెళ్ళండి అని చెప్పారు. సరే వచ్చాడు, ఆ పుష్పగుచ్చం తీసుకున్నాడు, ఆ పట్టు శాలువా కప్పించుకున్నాడు, ఆ అవార్డు ఏదో తీసుకున్నాడు. అవార్డు గ్రహీత గారు మీ అనుభూతి చెప్పండి అని చెప్పి మైక్ ఇచ్చిన పాపానికి అక్కడ మొదలైంది వ్యవహారం అంతా. ఏం జరిగింది గతంలో? వన్స్ అపాన్ ఏ టైం నాకు ఇలా జరిగింది, నాకు ఒక పెద్ద లెజెండరీ అవార్డు నా కోసమే పుట్టి, నా కోసమే తయారు చేసి, నా కోసమే చెక్కి అక్కడ పెడితే ఒక ఆయన నాకు ఇచ్చేటప్పుడు ఇలా మూతి తిప్పుకున్నాడు, నాకు అందుకు నచ్చక అవార్డు అక్కడ పెట్టేసి నేను వచ్చేసానని చెప్పుకొచ్చాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో మోహన్ బాబు గారు ఎందుకు అలా అన్నారు అని, ద రీజన్ బిహైండ్ దట్, అప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకున్న కృష్ణ గారి దంపతులు, విజయ నిర్మల దంపతులు ఉన్నారు, లెజెండరీ కృష్ణంరాజు గారు ఉన్నారు, సరోజ గారు ఉన్నారు, అయ్యో అందరూ ఉన్నారు, ఒకరిద్దరేంటి, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, మహామహులంతా. అంటే అసలు ఇండస్ట్రీకి ఒక అడ్రస్ అనే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇండస్ట్రీకే అడ్రస్ వాళ్ళు చెప్పాలంటే, ఇండస్ట్రీలో వాళ్ళకంటే ఒక అడ్రస్ కాదు, ఇండస్ట్రీకే ఒక అడ్రస్ అనే మహామహులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని పలానా ఎవరికో ఇస్తుంటే దాని మీనింగ్ ఏంటని అడిగాడు, అంతే. అయినా వాళ్ళని అడిగాడు, వాళ్ళు ఈయనకు చెప్పుకుంటాడు, మధ్యలో మూతి తిప్పుకొని వెళ్ళాల్సిన అవసరం ఎవరికీ లేదు బేసిక్గా చెప్పాలి అంటే. సరే జరిగిపోయింది ఇన్సిడెంట్. ఇప్పుడు దాన్ని ఎందుకు అయ్యా నువ్వు తవి 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 తీసావు అంటే, ఎప్పుడైతే మీరు ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ దీపావళి లాస్ట్ దీపావళి కాక లాస్ట్ దీపావళి కరెక్ట్ సిచ్యువేషన్, 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జిన్నా, ప్రిన్స్, ఓరిదేవుడా, అండ్ ఇంకోటి ఏంటది, అయ్యో ఏదో సినిమా అబ్బా, సర్దారా, మన కార్తీ సినిమా సర్దార్, అదేనా సర్దార్. ఈ 4 రిలీజ్ అయ్యాయి, 4 హిట్ చెప్పాలి అంటే. జిన్నా సినిమాకు మాత్రం ఒక బీభత్సమైన ట్రోల్ నడిచింది. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు, పలానా హీరో కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు పేరు చెప్పకపోయినా. చాలామంది ఆ హీరో ఆయనే అని చెప్పేసి ఎవరెవరి పేర్లో చెప్పి మాట్లాడుకున్నారు. మా హీరో పేరో చెప్తావా అని చెప్పి వాళ్ళ అభిమానులు కూడా దాడి చేశారు. మనం అందరం చూసాం, ఆ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత కన్నప్పతో అదే హీరో కన్నప్పతో వస్తున్నాడు, మళ్ళీ ఈయన టార్గెట్ చేయాలి. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే మొన్న దేవర తర్వాత ఎవరు ఏంటి, ఎవరిని ఏం చేస్తారనేది, పుష్ప తర్వాత దేవర తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ట్రోల్ చేయడానికి లేదు, ఏం చేయడానికి లేదు. పైగా మొన్న ట్రోలర్స్ మీద విష్ణు తీసుకున్న యాక్షన్ కూడా అందరికీ తెలిసిపోయింది. ఆ ట్రోలర్స్ అందరినీ గట్టి ఒకరిని పట్టుకొని, ఎందుకు ఇలా చేసాను, ఆయన వచ్చి చేయమన్నాడు అందుకే చేశానని కూడా ఒకటి చెప్పాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసాం మనం. సో ఇప్పుడు డైరెక్ట్ చేయడానికి లేదు. బట్ కన్నప్పని ఏదో అనాలి, మనకు ఆగట్లా, ఒళ్ళంతా ఆగట్లా. అసలు కన్నప్పని ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. ఏం చేస్తాం? అరే పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన స్వభావం ఏంటి, చిన్నగా ఏమన్నా అన్నావనుకో అంటాడు వెంటనే. అవునా? కదిలిస్తే చాలు వెంటనే ఇమీడియట్ రిఫ్లెక్షన్ వస్తుంది.
అందుకని చెప్పేసి 17 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ని అక్కడ చెబితే ఈయన బయటకు వచ్చి దానికి కౌంటర్ ఇవ్వాలి. ఈయన కౌంటర్ ఇస్తే దానికి ప్రతి కౌంటర్ రావాలి. కౌంటర్ ప్రతి కౌంటర్, కౌంటర్ ప్రతి కౌంటర్ కాస్త పెరిగి 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 కన్నప్ప డ్యామేజ్ అవ్వాలి. కన్నప్ప డ్యామేజ్ అవ్వదే నన్ను అడిగితే, నేను అనుకుంటున్నాను ప్రకారం అవ్వదు. ఎవడు ఏమీ చేయలేడు. అసలు ఇట్స్ ఏ లెసన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కాదు కన్నప్ప, సీరియస్ చెప్పండి. శాకుంతలం కూడా నాకు చాలా ఇష్టం. చాలా మందికి మళ్ళీ చెప్తున్నా, శాకుంతలం, రుద్రమదేవి లాంటి సినిమాలు ఏంటంటే దే ఆర్ లెసన్స్. నువ్వు బుక్స్ చదువుతావు, దానికంటే కార్టూన్ పాత్రలు చూస్తావు, దానికంటే ఒక యానిమేటెడ్ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తావు, దానికంటే ఈ సినిమా బెటరేగా నాటిక కంటే. అంటే నీకు అంత క్లారిటీ అవసరం లే, వాడు నీకు లెసన్ చెప్తున్నాడు జరిగింది ఇది అని. నువ్వు పిల్లల్ని కూర్చోబెట్టి చూపించంటే నీకు అంత అద్భుతమైన క్లారిటీ అవసరం లేదు. వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటారు. వీధి నాటకం కంటే బెటర్ అది. వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్తో నాటకం కూడా వేయొచ్చు నీకోసం, 10 మంది చూస్తారు. ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసి సినిమా తీసి 10 మందికి చెప్దాం అనుకున్నారు అంతే. అంతేగాని కమర్షియల్గా దానికి ఏదో ఎక్స్పెక్ట్ చేసి పాండెలోలో రిలీజ్ చేసి బాగా సంపాదిద్దాం అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. కన్నప్ప కూడా అంతే, ఆ చరిత్రని 10 మందికి చెప్పాలి అనుకున్నాడు. అదే కథలో ఎంతో విషయం లేకపోతే మహామహులంతా ఎలా ఒప్పుకుంటారు? మోహన్ లాల్ గారు ఊరికే స్టోరీ చెప్తే ఒప్పుకోరాయన. లేదు, ప్రభాస్ లాంటి వాళ్ళు క్యామియో చేస్తున్నారంటే ఎంత పెద్ద విశేషం ఉందో దాంట్లో. సో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇది. యాక్చువల్గా కన్నప్పని టార్గెట్ చేయడానికి అని చెప్పేసి అసలు ఎవరెవరో ఎక్కడి నుంచో ట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఆ పెద్ద మనిషే అలా అనేసరికి అందరికీ ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. అలానే మోహన్ బాబు గారు కౌంటర్ ఇస్తారనుకున్నావా? ఇవ్వరు. ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడో ఆయన సమస్య ఈయనతో లేని కూడా లేదు కదా. నీతో సమస్య లేనప్పుడు నీకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు స్పందించాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ నౌ ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఒకటి మాత్రం బ్యాడ్. వీళ్ళందరికీ నేను అందరి పేర్లతో సహా చెప్తా. నిన్న ఒక దగ్గరికి పిలిస్తే అక్కడ ఉండే సిట్యువేషన్ని, వాతావరణాన్ని ఎందుకు డ్యామేజ్ చేసి వెళ్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ రిపబ్లిక్ ఆయన నువ్వు రిపబ్లిక్ గురించి మాట్లాడవయ్యా, నా సినిమాకి మా హీరో లేడు, కనీసం మీరన్న వచ్చి మా సినిమాని పెంచండి అంటే వైసీపీ అలా చేసింది, వైసీపీ ఇలా చేసింది అని చెప్పి ఆ ఎన్విరాన్మెంట్ పాడు చేసి వెళ్ళిపోతావు. శుభమాన ప్రీ వెడ్డింగ్కి అంబానీ లాంటి వాళ్ళు మిమ్మల్ని పిలిచిన పాపానికి షారూఖ్ ఖాన్ గారు ఏదో ఇడ్లీవాడ సాంబారని ముద్దుగా అంటే దాన్ని ఇంకోలాగా అర్థం చేసుకొని మాకు అవమానం జరిగిందని చెప్పేసి చాటింపు చేసాం. అవునా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నిన్న అదంతా ఏఎన్ఆర్ గారి టెరిటరీ. వీళ్ళు చాలా నీట్గా ఈవెంట్ ప్లాన్ చేసి అందరి పురస్కారాలు ఇప్పించేసి ఆయన వాయిస్ వేద్దామని చూశారు. ఒక నిమిషం ఆయన వాయిస్, అందరూ దాని గురించి మాట్లాడుకొని ఆయనకు అంకితం అవ్వాల్సిన టెరిటరీ అది. నువ్వు వచ్చి అక్కడ వాతావరణాన్ని అంతా పాడు చేసిపోయావు. అంటే ఎలా ఉందంటే, అమ్మో వాళ్ళని పిలవకుండా రా, వాళ్ళు వస్తే మొత్తం ఈవెంట్ అంతా నాశనం అయిపోతుంది అనే రేంజ్కి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అంతే. ఇప్పుడు అమ్మాని పెళ్ళి కూడా వాళ్ళు అలాగే ఫీల్ అయ్యి వీళ్ళు అనవసరంగా పిలిచామే అని. ఇప్పుడు కూడా అంతే, ఈయన అనవసరంగా పిలిచామే దేనికి? నువ్వు మాట్లాడు కరెక్టే, నీకు ఆవేదన ఉంది. ఈ ఈవెంట్ అయిన తర్వాత నీ దగ్గరికి మైకులు వస్తాయి, చెప్పండి అవార్డు గ్రహీత గారు, ఈ అవార్డు తీసుకున్నందుకు మీరు ఎలా పులకించిపోతున్నారో మాకు చెప్పండి అని మైకులు వస్తాయిగా. అప్పుడు చెప్పుకోవచ్చు, గతంలో కూడా నాకు ఒక అవార్డు ఇలాగే అయితే ఇలా ఇన్సిడెంట్ అయిందండి, ఇప్పుడు ఈ అవార్డుని నేను చాలా అద్భుతంగా స్వీకరిస్తున్నాను, చాలా గర్వపడుతున్నాను, అప్పుడు చెప్పుకో. ఇక్కడ వద్దు, ఈ టెరిటరీలో వద్దు. టెరిటరీని పాడు చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళని అనవసరంగా పిలిచామన్న ఫీలింగ్ పిలిచిన వాళ్ళకి రాకూడదు. అంటే మీరు చెప్తుంటే కన్వీనియన్స్గా ఉంది. టు బి ఫ్రాంక్, అంటే చిరంజీవి లాంటి గారి గొప్ప వ్యక్తి ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారా? అంటే ఒక సినిమాని డ్యామేజ్ చేయడం ఎగ్జాక్ట్లీ అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అవి వ్యాఖ్య చేసిన తర్వాత ఇలా ఎందుకు చేశారా అని అనిపిస్తుంది. అడిగిన క్వశ్చన్ పర్ఫెక్ట్. అంత గొప్ప వ్యక్తి, అంత మహోన్నత వ్యక్తి ఇట్లాంటి పిచ్చి నీచమైన స్ట్రాటజీ ఫాలో అవుతారా? అవ్వరు కదా, అవ్వకూడదు కదా. మరి చేశాడు అంటే ఇప్పుడు అది ఉల్టా అయింది. క్వశ్చన్ మార్క్స్ అందరికీ, దానికి ఆన్సర్స్ లేవు. ఇంకా అలా ఎలా అని వెతుక్కుంటున్నారు అందరు, ఎందుకు ఇలా చేశాడు. సో యాక్చువల్గా మోహన్ బాబు గారు వెంటనే యాక్చువల్గా ఆయన కోపం వచ్చి అదేంటని చెప్పి కౌంటర్ ఇస్తాడు బేసిక్గా. ఈ ఇంటెన్షన్ తెలిసిన ఆయన కాబట్టి, ఎందుకంటే ఆయన నటనలో 360 degrees చూసిన ఆయన. ఎవరు నటనలోనే ఎవరు నటిస్తున్నారో అర్థం కాదా, ఆ నటనకి మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం. అక్కడ ఇంటెన్షన్ నిజంగా ఉంటే మనం కూడా కౌంటర్ ఇవ్వచ్చు. అక్కడ కూడా ఆయన నటించాడు.
ఒక నటన. ఆ నటనకి ఈయన దానికి స్పందించాల్సిన అవసరం లేదు. నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ కులం రిలేటెడ్గానే జరుగుతుందా ఇండస్ట్రీలో వార్ అంటే కమ్మ కాపు కమ్మ కాపు కమ్మ కాపు కామన్ ఎప్పటి నుంచో ఉంటాయి, అది దాని గురించి మనం ఏమనలేం. ఇట్ హ్యాపెన్స్, ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. ఒకసారి ఏదో చిన్న మీటింగ్ పెట్టుకుంటే రాజశేఖర్ గారు ఏదో కొంచెం ఫైర్ అయిన ఒక చిన్న ఇన్సిడెంట్ మా తర్వాత మోహన్ బాబు గారు చిరంజీవి గారిని ముద్దు పెట్టుకున్నారు, చిరంజీవి గారు మోహన్ బాబు గారిని ముద్దు, ఎంత క్యూట్గా అనిపించింది ఆ స్టేజ్. అంటే ఆయనకి లోపల కల్మషం లేదు, అంతా పోయింది. నువ్వు ఇంకా అప్పటి నుంచి లోపల పెట్టుకునే ఉన్నావు. నిన్న బాలయ్య గారి ఈవెంట్లో కూడా వచ్చి ఒకరినొకరు అలయబలే చేస్తున్నారు. బాగా అనిపిస్తుంది కదా అది. బట్ అంటే ఆయనకి లోపల ఏమీ లేదు, నువ్వు మళ్ళీ లోపల ఏదో పెట్టుకునే ఉన్నావు. గొంతులో విషయం నాలుకపై తేనె. సో ఓన్లీ ఇండస్ట్రీలో సో ఇప్పుడన్నా పోయిందా, లేక ఇంకెన్నాళ్ళు దాచుకుంటారు ఏంటి? దాన్ని కూడా మనోజ్ గారు ఎంత స్వీట్గా దాన్ని రిప్లై ఇచ్చారు అంటే, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ వేసేసి #CM అని పెట్టాడు. క్యూట్గా పెట్టాడు. అంటే ఆయన అన్నదాని కూడా చూడు, టామ్ అండ్ జెర్రీ ఎన్నిసార్లు కొట్లాడుకున్నా టామ్ ఎక్కడుంటే జెర్రీ అక్కడే ఉంటుంది. ఇండస్ట్రీలో మనం కూడా ఎంతమంది ఎన్ని రకాలు కొట్లాడుకున్నా మన ఇండస్ట్రీ ఎక్కడుంటే మనందరం ఇక్కడే ఉంటాం. ఓకే, దాని అర్థం అది. అంత క్యూట్గా సమాధానాలు చెప్పాడు. కానీ ఎవరిని టార్గెట్ చేసి, వీళ్ళకి ఉండదు కూడా ఒకరిని టార్గెట్ చేసి వాడిని ఏదో చెయ్యాలి, వాడిని సర్వనాశనం చేయాలనే ఫీలింగ్ అసలు ఉండదు. మరి అవతల వాళ్ళకి ఎందుకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఇప్పటికీ అంటే అదే ఎందుకన్నానంటే కులంది ఎందుకు తీసుకొచ్చానంటే, కులం దానికోసమే శత్రువుతో కూడా చేతులు కలిపారు అనేది బలంగా వినపడింది యాక్చువల్గా. అంటే యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఊసరవెల్లి అని వ్యాఖ్య చేశారు. చేసిన వెంటనే నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు, ఏంటి నువ్వు చూసుకో, నీదెంత నువ్వు చూసుకో అన్నట్టుగా వేశారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 6 or 7 monthsలో మా ఎలక్షన్ రాగానే రా అని చెప్పి కలిసిపోయి చిరంజీవి గారే వెనకుండి ప్రకాష్ గారు సపోర్ట్ చేయమని చిరంజీవి గారే చెప్పారని నాగబాబు గారు కూడా చెప్పుకొచ్చారు. సపోర్ట్ చేసి గెలిపించే ప్రయత్నం చేశారు. సో ప్రకాష్ రాజ్ గారిని విమర్శించి తమ్ముడు కోసం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 6-7 monthsలోని మళ్ళీ కలిసిపోయారు అనమాట. సో అలా చేయడం అంత ఎందుకు? అంటే మన కులమే మెయిన్గా ఉండాలి ఇండస్ట్రీలో నెంబర్ 1గా అనేది ఏంటి? అది వాళ్ళకు ఉంటే ఉండొచ్చేమో కులపిచ్చి, కానీ దాన్ని ఎవరేమంటారు, కులపిచ్చి కాదు కులగజ్జి అంటారు దాన్ని. దాని గురించి నేను చాలా తక్కువగా మాట్లాడతాను, నాకు కూడా ఇష్టం ఉండదు. ఇకపోతే ఇప్పుడు మోహన్ బాబు గారి ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత ఇంకొకటి చెప్పాలి. వీళ్ళ వరకు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి తగలబెట్టేసి వదిలేస్తారు. తర్వాత దాంట్లో ఉప్పేసి ఇట్టిట్ట ఊపుతూ ఉంటారు కదా కింద ఫ్యాన్స్, అది ఇంకా మండేలాగా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు గరికపాటి గారి ఇష్యూ ఉంది లాస్ట్ టైం, అక్కడ చాలా సున్నితంగా అయిపోయింది. కానీ గరికపాటి గారిని చిరంజీవి గారిని ఏదో అన్నాడంట అని చెప్పేసి ఆ నాగబాబు ట్వీట్ పెట్టగానే బూతులతో తిట్టారు. ఆయన ఒక అవధాని, బ్రాహ్మణుడిని బూతులు తిట్టావంటే నీ బతికి ఎంత అసలు? ఇంకా చెప్పాలంటే నువ్వు బతికి కూడా వేస్ట్. బ్రాహ్మణుని ఎవరైనా తిడతారా? గోవును కాలుతో దానిదంత పాపం చెప్పాలి అంటే. ఆయన్ని అన్ని బూతులతో తిట్టారు. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ మోహన్ బాబు గారిని టార్గెట్ చేశారనగానే వీళ్ళందరూ మోహన్ బాబు గారి మీద పడి, ఓ పెద్ద ఆయన డిసిప్లిన్, అసలు ఆయన చదువు చెప్పే ఆయన, ఓ గురువు, అవును టీచర్, ఆయన మామూలుగా గురువు, అవును ఆయన కూడా గురువే, ఈయన కూడా ఒక గురువు, బూతులతో తిడుతున్నారు. వీళ్ళ బతికి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. బేసిక్గా చెప్పాలి అంటే ఇంకా వీళ్ళ గురించి ఇంకా ఏం మాట్లాడినా దండగే. నాకైతే అసహ్యంగా ఉంది ఇంకా చెప్పాలి అంటే. ఓకే, అంటే నన్ను అడిగితే ఇండస్ట్రీలో ఓకే నెగిటివ్ వచ్చినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒకరు పాజిటివ్ అయిన వ్యక్తుల్లో ఒకటి బాలకృష్ణ గారు, ఇంకా నెక్స్ట్ మోహన్ బాబు గారు ఉన్నారు. బాలకృష్ణ గారు కూడా ట్రోల్ అయ్యారు, అంటే కోపడతారనో తిడతారనో, ఆయన వాళ్ళ కోపానికి ఒక మీనింగ్ ఉంటుంది, అంటే కల్మషం లేకుండా లోపల ఏ ఉండదు. పగొచ్చి వీడిని ఏదో నరకాల తిట్టాలని ఏ ఉండదు. మంచిగా అడిగా ఒకటి 2 examples చెప్తా. ఇప్పుడు బాలయ్య మొన్న వీరసింహారెడ్డి ఫంక్షన్లో ఒక ఆయన శాలువా కప్పితే వాడిని ఒకటి పీకాడు. రీజన్ ఏంటంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అందులో కళ్ళజోడిని ఏదో ఇట్లనేదో ఉంది. సో ఆ వేదిక మీద ప్రదర్శిద్దాం అనుకున్నాడు. ఒంగోలులో జరిగింది ఇన్సిడెంట్. ప్రదర్శిద్దామని ఆయన ఇక్కడ కళ్ళజోడు పెట్టుకొని వచ్చాడు. ఎవరు అత్యుత్సాహంతో శాలువా ఇలా కప్పితే అది కింద పడింది, తొక్కేశారు దాన్ని. కోపం వచ్చింది. నేను ఏదో ప్లాన్ చేసుకొని స్టేజ్ మీద అందరికీ చూపిద్దామని వస్తే నువ్వు దాన్ని పాటు చేశాడు, ఒకటి పీకాడు. రీజన్ నెక్స్ట్, అనుమతి లేకుండా ఎవరినైనా సరే ముట్టుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నాకైనా అంతే, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరైనా ముట్టుకుంటే నాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఎవరికైనా అంతే కదా, కామన్, అది బేసిక్. నా మోహన్ బాబు గారు కోపం, ఆయనది ఏంటంటే కోపం కాదు, అది వాడిని క్రమశిక్షణలో పెట్టే మార్గం. ఎలా అంటే 8 o'clock విత్ మేకప్ అందరూ లొకేషన్లో ఉండాలి. అదంతే. అది డే లైట్ పోయేలోపు ఆ రోజు సీన్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి.
ఎవడైనా కాలు జాపి కూర్చున్నా, ఎవడన్నా కొంచెం పిచ్చి పిచ్చిగా వేషాలు వేసినా, ఆర్టిస్టులతో గిస నవ్వుకుంటున్నా, పిచ్చి పిచ్చి కామెడీలు చేసుకున్నా, అంటే పనికి ఇవ్వాల్సిన గౌరవం, మనం పనికి వచ్చాం కాబట్టి ఈ టెరిటరీలో పని మీదే మనకు గౌరవం ఉండాలి. అది కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్ వేషాలు ఎవరైనా వేస్తే వాళ్ళని పిలిచి ఒకటి పీకుతాడు. షూట్ అయిన తర్వాత మళ్ళీ వాడిని పిలిచి ఎరా ఫీల్ అవ్వ, నాకు నీ మీద ఏం కోపం లేదు, సర్లే ఇగో ఇది ఉంచు, ఏమైనా కొనుక్కోను, ఇస్తాడు. నీకు అర్థమైందా అది? ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్స్. సో వాట్ ఎవర్, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ మాత్రం తన్ని ట్రిగ్గర్ చేయడానికి మాత్రమే ఆ ఇన్సిడెంట్ జరిగింది. బట్ ఈయన ట్రిగ్గర్ అవ్వరు. వై? బికాస్ నువ్వు ఇంటెన్షన్గా ఏమైనా చేస్తే అని అనుకోవచ్చు. ఇంటెన్షన్ అంటే నీకు నిజంగా నువ్వు ఫీల్ అయ్యి ఏదైనా చేస్తే, నీకు ఫీలింగ్ ఏం లేదు అక్కడ, కావాలని పోక్ చేయడానికి ఒక మాట మాట్లాడా కాబట్టి ఆ పోకింగ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన స్పందించలేదు. ఆర్టిస్ట్ మోహన్ బాబు గారిలో ఇంకా బత్సవత్సల నాయుడు డ్రిల్ మాస్టర్ ఉన్నాడు, అంతేనా? అదే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ.